మిత్రులారా, ఈ కార్యక్రమం జరపాలని మనం అనుకుంటున్న ఈ క్రమంలో చాలా సందర్భాల్లో రకరకాల పనుల ఒత్తిడి ఉండటం మూలంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో లోకల్ బాడీస్, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు, తర్వాత విదేశీ పర్యటన ఉండటంతో ఆ సందర్భంలో సాధ్యం కాక ఇప్పుడు వారు టైం ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు నేను వెళ్ళి అడగగానే వారు ఈ సమయం ఇచ్చారు. ఎందుకు ఈ సభ అనే అంశం ముందుకొచ్చినప్పుడు రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న మాదిగ సమాజానికి చెందిన కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులు, ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి మనుషులు ఎవరయ్యా అంటే భారతదేశంలో దళితుల్లో ఇంకా అట్టడుగున ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే మా సమాజంలో డక్కలి వాళ్ళు, బైండ్ల వాళ్ళు. కనుక వీళ్ళకన్నా కొద్దిగా పైన ఉన్నటువంటి మాదిగ వాళ్ళు, కేవలం సింధు వాళ్ళు ఉన్నారు. 33 కులాలు, 34 ఉపకులాలు, కేవలం ఎస్సీలు అనగానే మాల, మాదిగ అని బయటి సమాజానికి అర్థమవుతుంది. కానీ మేము 59 కులాలు, 59 కులాల్లో విశ్వవిద్యాలయాల మెట్లెక్కని వాళ్ళు కూడా ఇప్పటికీ ఈ సమాజంలో ఉన్నారు. కనుక వర్గీకరణ ఉద్యమం నేపథ్యంలో ఈ సమాజాన్ని కొద్ది మేరకైనా చైతన్యం చేయడానికి, వారికి కొన్ని అవకాశాలు రాజ్యాంగపరంగా కలగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు ఒక చొరవ చూపారు. ఆ చొరవ నేపథ్యంలో 30 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అన్ననే చాలా సందర్భాల్లో వర్గీకరణ ప్రాసెస్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళతో పాటు నేను మందకృష్ణ వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో వారు చాలా విశాల హృదయంతో మాట్లాడారు. కృష్ణన్న, ఈ ఉద్యమానికి మీరు నాయకులు, ఈ మాదిగ సమాజానికి, దండోర ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మీరు నాయకులు. ఈ సమాజం కోసం ఏదైనా చేయాలని నా మనసులో ఉన్నది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కనుక ఆ తీర్పును అమలు చేసే బాధ్యత నా మీద ఉంది, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు ఆయన. ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ సాక్ష్యం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ఆ మాట చెప్పిన 3-4 నెలల్లో వర్గీకరణ సాధ్యమైంది. కనుక 30 సంవత్సరాలు కృష్ణమాదిగన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచింది. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచిన తర్వాత ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు అందుకోవడానికి ఈ సమాజం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళలో 2000 సంవత్సరం నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నాతో సహా. రేవంత్ అన్న, మందకృష్ణన్న నాయకత్వంలో జరిగిన వర్గీకరణ ఉద్యమం, లక్షలాది మంది ప్రజలు, మాదిగ ప్రజలు చేసిన వర్గీకరణ ఉద్యమ ఫలితంగా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరినటువంటి వాడిని నేను. ఇది నాకు చెప్పుకోవటం అనేది గర్వకారణం. ఎందుకంటే ఆ ఉద్యమ ఫలితంగా ఇక్కడ మీ ముందుండి నేను మాట్లాడుతున్నాను కనుక. ఈ నేపథ్యం నుంచి మనం చూసినప్పుడు ఎదిగినటువంటి మా ఉద్యోగస్తులు మీ ప్రభుత్వం కోసం, వివిధ రకాల ప్రభుత్వాల కోసం పనిచేస్తూ వస్తున్నారు. మేమందరం కూర్చున్నప్పుడు వాళ్ళ ఆవేదన ఒకటి ముందుకొచ్చింది. ఏదైనా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఏ పార్టీ సభ్యులు కాదు. ఎవరికైనా విశ్వాసాలు ఉంటాయి, రాజకీయ విశ్వాసాలు. నాకు నా రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీ రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి. ఏ విశ్వాసాలున్నా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. ఆ పని మేమందరం చేస్తూ ఉంటాం. కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం వరకు చేరుకోవాలంటే, మంత్రుల వరకు చేరుకోవాలంటే, అధికారుల వరకు చేరుకోవాలంటే మాకు ఒక లైజనింగ్ చేసే మనుషులు లేని ఒకానొక సమస్యని మేము ఎదుర్కొంటున్నాం. అందుకే అలాంటి మీ ప్రభుత్వంలో కూడా అలాంటి సమస్య ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఎంప్లాయీ నాయకుడు, ఉద్యోగ సంఘం నాయకుడు, లేకపోతే ఒక ఆఫీసర్ మీ దగ్గరికి రావడానికి మాకు ఒక సులభమైన మార్గం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సమస్య చెప్పుకోవటం, అసలు సమస్య పరిష్కారం అవుతుందా కాదనే తర్వాత సంగతి. కనీసం సమస్య చెప్పుకుంటే మా కడుపులో ఉన్న బాధ అంతా బయటికి వస్తుంది. ఆ చెప్పుకునే ఒక అవకాశం ఉండాలని ఇక్కడున్న ఈ వేలాది మంది ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలన్నా మీరు వర్గీకరణ చేశారు. దామోదర్ సార్ వేదిక మీద ఉన్నారు, వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. బుడగ జంగం నుంచి, సింధు వాళ్ళ నుంచి, మోచి వాళ్ళ నుంచి, లేదా బైండ్ల వాళ్ళ నుంచి ఎంతమంది డాక్టర్లు అయ్యారో సార్ దగ్గర డాటా ఉన్నది.
ప్రభుత్వం దగ్గర డాటా ఉన్నది. వర్గీకరణ వల్ల సీట్లు పెరిగాయి, వర్గీకరణ వలన ఉద్యోగాలు కూడా కొన్ని వచ్చాయి. కానీ వర్గీకరణ జీవో ప్రమోషన్లకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా ఇంతమంది మేము ప్రమోషన్లు పొందలేని పరిస్థితి ఒకటి ఉన్నది. ఈ జీవో ఇవ్వటం మూలంగా మీకు ఒక్క రూపాయి కూడా బర్డన్ పడదు, కేవలం ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మా ఉద్యోగస్తులు బిఏ డిగ్రీ చేసి బీఈడి చేసి టీచర్గా చేరుతారన్నా, చేరిన తర్వాత మేము ఎంఏ చేసుకోవాలనిపిస్తుంది, పిహెచ్డి చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఈ మధ్య చెప్తూ ఉన్నారు చదువుకోండి, జ్ఞానం పొందండి, ఉన్నత స్థానంలోకి రండి అని చెప్తూ ఉన్నారు. మేము చదువుకోవడానికి ఎప్పుడో ఎస్ఆర్ శంకరన్ పెద్దవారు వారు ఉన్నప్పుడు ఈ దళితులకి చదువుకోవడానికి ఒక జీవో ఉండాలని వారు జీవో తీస్తే ఆ జీవోను పక్కన పెట్టి ఒక చిన్న మెమో తీసుకొచ్చి దానికి ఆటంకాలు సృష్టించారు. కనుక దాని వలన మీకు ఒక్క రూపాయి మీ ప్రభుత్వానికి బర్డన్ పడదు. కనుక వెంటనే ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక జీవో. తర్వాత అడప్పెసి పేరు మీద చాలా డిపార్ట్మెంట్లలో ప్రమోషన్లు ఇవ్వటం లేదన్నా. ఉదాహరణకి నేను ఓపెన్ కేటగిరీలో ఉద్యోగంలోకి వస్తే నా ప్రమోషన్ కూడా ఓపెన్ కేటగిరీలోనే వస్తుంది, ఓపెన్లోనే నేను ప్రమోషన్లోకి వెళ్తా. కానీ యాజ్ ఎ బీయింగ్గా నేను ఎస్సీగా పుట్టాను గనక మీ ఎస్సీ అనేవాడు ఒకడు వచ్చాడు గనక రిజర్వేషన్లో వచ్చినటువంటి ఇంకొకరికి ప్రమోషన్ ఇవ్వడానికి వీలు లేదని చాలా రకాల అడ్డంకులు సృష్టించి కోర్టుల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విధంగా అయితే మా వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గానే రిటైర్డ్ అవుతారు, సూపరింటెండెంట్గా వచ్చిన వాళ్ళు సూపరింటెండెంట్గానే రిటైర్డ్ అవుతాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిటైర్డ్ అవుతాడు, ఎస్జిటిగా వచ్చిన వాళ్ళు ఎస్జిటిగానే రిటైర్డ్ అవుతారు. కనుక అన్న ఇది ఒక చిన్న విషయం, మీరు పట్టించుకుంటే ఒక 2-3 గంటల్లో పరిష్కారం అయ్యేది. మాకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ అది. కనుక ఇన్ని డిపార్ట్మెంట్లో ఈ సమస్య ఉన్నది, దాని గురించి కూడా మీరు ఆలోచించండి అన్న. ఈ సమస్యలతో పాటన్నా ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే మా పూర్వీకులు జాంబవంతుడు భూమికి 6 నెలల ముందు పుట్టారు అని చెప్తారు. మా సార్ చెప్తూ ఉంటారు, దామోదరం సార్, చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, కానీ కల్చర్ రాకపోతే ఎవరు నేర్పిస్తారాయా అంటాడు సార్. నిజమే, మా కల్చర్ ఎక్కడ ఉందంటే పెళ్లి మంత్రాలు అప్పుడు చదువుతారు, జంబూ ద్వీపేన భరతవర్ష జంబూ ద్వీపేన అంటారు. ఈ దేశానికి జంబూ ద్వీపం అనే పేరు ఉన్నది. ఆ జంబూ ద్వీపాన్ని పరిపాలించిన వాడు జాంబవంతుడు మా ముత్తాత. అక్కడి నుంచి మా చరిత్ర ఉన్నది, అక్కడి నుంచి మా సంస్కృతి ఉన్నది. ఈ సమాజానికి ఎన్నడూ మేము పని చేయకుండా ఏది తినలేదన్నా.